వేములవాడ మూడు భాషలకు నిలవుగా ముక్కంటి క్షేత్రం. ఆదిమ మానవులు మొదలుకొని ఆధునికుల వరకు తిరుగుతున్న చోటే వేములవాడ. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడకు 1000 ఏళ్ల చరిత్ర ఉంది. పౌరాణిక ప్రాశస్త్యాల్లో యుగ యుగానికి దీని గొప్పతనం కనిపిస్తుంది. ప్రాచీన శిల్ప సంపదతో ఆధ్యాత్మిక కేంద్రంగా అలరారిన వేములవాడను కేంద్రంగా చేసుకుని చాళుక్యుల్లో ఒక శాఖ పరిపాలనను ప్రారంభించింది. అలాంటి వేములవాడ చరిత్రను ఇప్పుడు మనం తెలుసుకుందాం. మేము హైదరాబాద్ నుంచి వేములవాడ బై కార్ బయలుదేరామండి. ట్రైన్లో రావాలనుకున్న వాళ్ళు కరీంనగర్ కానీ కామారెడ్డి కానీ స్టేషన్ చేరుకొని అక్కడ నుంచి బస్సులో రావాల్సి ఉంటుంది. ఒకవేళ ఫ్లైట్లో రావాలనుకున్న వాళ్ళు హైదరాబాద్ చేరుకొని అక్కడ నుంచి రావాల్సి ఉంటుంది ఇతర ప్రాంతాల నుంచి. మాకు హైదరాబాద్ నుంచి బై కార్ జర్నీ 3 hours పట్టిందండి. రాజరాజేశ్వర స్వామి కొలువు తీరిన వేములవాడని గుర్తు తెచ్చుకోగానే మనకు గుర్తొచ్చేది కోడెమొక్కులు. కోడెమొక్కును సమర్పిస్తే రాజన్న కోరుకున్నవి నెరవేరుస్తాడని భక్తుల నమ్మకం. సాధారణ సమయాల్లో ఆలయం ఉదయం 4:30 నుంచి రాత్రి 9 వరకు తెరిచి ఉంటుంది. భక్తుల రద్దీ బట్టి కొంచెం సమయం అటు ఇటుగా మారుతుంది. ఆలయ దర్శన సమయాలు చూస్తే ఉదయం 6:15 నుంచి 11:30 వరకు, మధ్యాహ్నం 12:10 నుంచి 2 వరకు, మళ్ళీ 2:30 నుంచి 5:55 వరకు, తిరిగి సాయంత్రం 7:10 నుంచి 9 వరకు ఉంటుంది. అభిషేకం చేసుకోవాలనుకున్న వాళ్ళు ఉదయం 10 లోపే టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. టికెట్ ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంది. వేములవాడలో రోజు నిత్య కళ్యాణం జరుగుతుంది. ఉదయం 10:30 నుంచి మళ్ళీ మధ్యాహ్నం 12:30 వరకు. దీనికోసం కూడా ముందే టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. టికెట్ కాస్ట్ వచ్చేసి 1000 రూపాయలు. సోమవారాలు ప్రత్యేక పండుగల్లో మాత్రం ఈ సేవలు అవైలబుల్లో ఉండవు, గమనించగలరు. చూస్తుండగానే ఆలయాన్ని రీచ్ అయిపోయామండి. ఆలయ డ్రెస్ కోడ్ వచ్చేసి మగవారికి అయితే చొక్కా ప్యాంటు లేదా ధోతి అండి. ఆడవారికైతే చీర, హాఫ్ సారీ, చుడీదార్ విత్ దుప్పట్టా ఉండాలండి. ఆలయంలో కోడెమొక్కును మనము ఏ టైంలో అయినా చేసుకోవచ్చండి. ఈ పూజలే కాక ఆలయంలో శివార్చన, మహాలింగార్చన, గండదీపార్చన, కుంకుమ పూజలు కూడా నిత్యం జరుగుతూ ఉంటాయి. కళ్యాణం చేయించుకున్న భక్తులకు లడ్డు ప్రసాదం, పులిహోర ప్రసాదంతో పాటు సారీ, కండువా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆలయం లోపలికి వెళ్తూ ఆలయ చరిత్ర తెలుసుకుందాం పదండి. చాలా కాలం క్రితం రాజరాజ నరేంద్రుడు అనే రాజు ప్రస్తుతం ఆలయం ఉన్న చోట వేటాడుతున్నాడట. అనుకోకుండా చెరువు నుండి నీరు తాగుతున్న ఒక బ్రాహ్మణుణ్ణి అతను చంపాడట. ఆ బ్రాహ్మణుని జింకగా భావించాడట. ఫలితంగా రాజు తన రాజవైద్యులు నయం చేయలేని భయంకర వ్యాధితో బాధపడ్డాడట. రాజు వివిధ పవిత్ర స్థలాలకు మరియు తీర్థయాత్రలకు వెళ్లి వైద్యం కోసం ప్రార్థించాడట. చివరికి రాజు బ్రాహ్మణుని చంపిన ప్రదేశానికి తిరిగి వచ్చాడట. అతను చెరువులో స్నానం చేసి చెరువు ఒడ్డున పడుకున్నాడు. అద్భుతంగా శివుడు అతని కలలో కనిపించి చెరువు నుండి ఒక శివలింగాన్ని తీసి ప్రతిష్ఠించమని కోరాడట. శివుడు రాజుకు ఆ వ్యాధి నయమయ్యేలా ఆశీర్వదించాడట. మరుసటి రోజు రాజు చెరువులో శివలింగాన్ని చూసి దాన్ని శుభ్రం చేసి ఒక ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. ఆ రాత్రి రాజు నిద్రపోతున్నప్పుడు సిద్ధులు వచ్చి శివలింగాన్ని ప్రతిష్ఠించి దానిపై ఒక ఆలయాన్ని నిర్మించారు. నిద్ర మేల్కొన్న ఆలయాన్ని చూసిన రాజుకి తన వల్ల ఆలయం నిర్మితం అవ్వలేదే అని బాధపడుతుండగా శివయ్య ప్రత్యక్షమై నీ పేరుతో ఈ ఆలయం ముడిపడి ఉంటుందని వరం వచ్చింది. అలా ఆ శివయ్య ఇక్కడ రాజరాజేశ్వర స్వామిగా పేరు పొందారు. శివలింగం వెలువడ్డ చెరువుని ఇప్పుడు ధర్మగుండంగా పిలుస్తున్నారు. ఈ ధర్మగుండం అమ్మవారి అభిషేకం అందరూ దేవతలు చేయగా ఏర్పడిందని చెప్తారు. వేములవాడ రాజన్నకు కోడెను సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. భక్తులు కోడెలను తీసుకొచ్చి గుడి చుట్టూ ప్రదక్షిణ చేయించి గుడి ప్రాంగణంలో కట్టేస్తారు. దేవాలయానికి అవి దక్షిణగా ఇస్తారన్నమాట. దీనివల్ల సంతాన ప్రాప్తి కలుగుతుందని కూడా నమ్ముతారు. మరొక పురాణ కథ ప్రకారం వృత్తాసురుని చంపిన ఇంద్రుడు బ్రహ్మహత్య దోషం నివారించుకోవడానికి పుణ్యక్షేత్రాలు తిరిగితే ఎక్కడ వెళ్ళినా దోష నివారణ కరగకపోతే బృహస్పతి సూచనతో వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నాడట. ఇక్కడికి రావడంతో ఇంద్రుడికి దోష నివారణ లభించిందట. ఈ వేములవాడలోనే మనకు బద్దెపోచమ్మ, సోమేశ్వర, భీమేశ్వర, విఠలేశ్వర ఆలయాలు కూడా ఉన్నాయట. అందుకే రాజరాజేశ్వర స్వామి క్షేత్రాన్ని దక్షిణ కాశీ అనే కాక హరిహర క్షేత్రంగా పేర్కొంటారు. ఆలయంలో కెమెరా అలో లేదు కాబట్టి
ఒకసారి గూగుల్ ఫొటోస్లో స్వామిని సందర్శించి బద్దెపోచమ్మ ఆలయానికి వెళ్దాం. ఆలయంలో మనకి రాజరాజేశ్వర స్వామికి ఇరువైపులా రాజరాజేశ్వరి దేవి మరియు లక్ష్మీ గణపతి కొలువుదీరి కనిపిస్తారు. ఇక ఇప్పుడు పక్కనే ఉన్న బద్దెపోచమ్మ ఆలయానికి వెళ్దాం పదండి. రాజరాజేశ్వర స్వామిని దర్శించిన భక్తులు తప్పకుండా భీమేశ్వర స్వామిని బద్దెపోచమ్మను దర్శించడం ఆనవాయితీ. అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పిస్తే సుమంగలిగా ఉంటారని మహిళా భక్తుల ప్రగాఢ నమ్మకం. బద్దెపోచమ్మ తల్లికి బోనాల నైవేద్యాలు సమర్పిస్తే కుటుంబం ఆయురారోగ్యాలతో సంతోషాలతో తులుతూగుతుందని భక్తులు నమ్ముతారు. ఇక్కడ బోనాల నైవేద్యాలతో పాటు కళ్ళు సాక జంతు బలిహారం చేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా లోపల కెమెరా అలో లేదండి. వీలైనంత మేరకు అమ్మవారిని చూపించడానికి ప్రయత్నం చేస్తాను. బద్దెపోచమ్మ తల్లికి చీరలు, సారెలు, ఓడిబియ్యం, కళ్ళు సాక, జంతు బలి, బోనము ఇలాంటివి సమర్పించి కుటుంబ సమేతంగా మొక్కును నెరవేర్చుకుని తమ ఇంటిల్లిపాదిని చల్లగా చూడమని అమ్మవారిని వేడుకుంటారు. ఇక్కడ మీరు చూస్తున్న ఫుటేజ్ ఆలయం లోపల అండి. ఆలయం లోపల మన క్యూ లైన్ లోనే మనకు ఎలాంటి మొక్కు నిర్వహించుకోవాలనుకుంటున్నామో దానికి తగ్గ టికెట్ ని ప్రొవైడ్ చేస్తారు. మంగళవారం, శుక్రవారం భక్తుల రద్దీ ఇక్కడ విపరీతంగా ఉంటుంది. ఇప్పుడైతే వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నారండి. 3 దశల్లో ఆలయ అభివృద్ధి చేపట్టారు. స్వామివారి ఆలయంలోని ఉత్సవమూర్తులను భీమేశ్వర ఆలయంలో ఉంచి భక్తులకు దర్శనాలు, కైంకర్యాలు కొనసాగిస్తారు. శృంగేరి శంకరమఠం పీఠాధిపతి సూచించిన మార్పులతో ఈ కొత్త నిర్మాణం జరుగుతుంది. ప్రభుత్వం ప్రతిపాదించిన 100 కోట్ల బడ్జెట్లో గర్భాలయం మండప భాగం పటిష్టపరిచి కొత్త మండపాన్ని చుట్టూ నిర్మిస్తారు. ఆలయ అభివృద్ధిపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి. సో ఇదండి ఈరోజు ట్రావెల్ బ్లాగ్. మన నెక్స్ట్ ట్రావెల్ బ్లాగ్లో భీమేశ్వర ఆలయాన్ని చూద్దాం. మీకు వీడియో ఎలా అనిపించింది? నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.